లడ్డూలందు తిరుమల లడ్డు వేరు, దాని టేస్ట్ వేరు, దాని లెక్కే వేరు. ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి ప్రసాదానికి ఉన్న డిమాండే వేరు. అది ప్రసాదం మాత్రమే కాదు, కోట్ల మంది భక్తుల సెంటిమెంట్. మరి అలాంటి లడ్డుని మరొకరు కాపీ కొడితే వెంకన్న స్పెషాలిటీ ఏముంటుంది? అందుకే అలాంటి వారికి దొరకకుండా జిఐ ట్యాగింగ్ చేయించింది తిరుమల తిరుపతి దేవస్థానం. అయినా కొన్ని సంస్థలు యథేచ్ఛగా కాపీ కొట్టేస్తున్నాయట. ఇంతకీ లడ్డూపై ఏంటి జిఐ ట్యాగింగ్ ఏంటి? దీన్ని ఉల్లంఘిస్తున్నది ఎవరు అని మీకు సందేహం ఉందా? తిరుమల లడ్డు కొండలరాయుడికి ప్రీతిపాత్రమైన లడ్డు 7 కొండలంత కీర్తిని సొంతం చేసుకుంది, విశ్వవ్యాప్తంగా విస్తరించింది. అంతేకాదు పేటెంట్ హక్కుల్ని సాధించుకుంది. జియోగ్రాఫికల్ ఇండికేటర్స్ ఆఫ్ గూడ్స్ చట్టం కింద జిఐ రిజిస్ట్రీలోనూ స్థానం సంపాదించుకుంది. అయితే ఇప్పుడు కొన్ని మిఠాయి దుకాణాల్లోనూ తిరుమల లడ్డు పేరు కనిపించడంతో టీటీడీ సీరియస్ గా వ్యవహరిస్తోంది. దేశ విదేశాల్లో ఆన్లైన్ ప్లాట్ఫామ్ డైరెక్ట్ గా తిరుమల లడ్డు పేరుతో జరుగుతున్న విక్రయాలపై కొరడా జులిపించింది. కోట్లాది మంది భక్తుల సెంటిమెంట్ తో కూడిన లడ్డు పవిత్రతను కాపాడేందుకు లీగల్ నోటీసులు ఇచ్చింది. కల్తీ నెయ్యి వివాదం ఇప్పుడిప్పుడే సమసిపోతున్న వేళ తిరుమల వెంకన్న లడ్డూలకు మరో ప్రమాదం వచ్చిపడింది. ప్రపంచంలోనే మేటి దైవ ప్రసాదంగా పేరొందిన లడ్డూలకు జిరాక్స్ కాపీలు మార్కెట్లో దర్శనమిస్తున్నాయి. అమృత తుల్యమైన శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని కూడా కొందరు తమ వ్యాపారాల కోసం వాడుకోవడం చర్చనీయాంశమవుతోంది. దీన్ని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తీవ్రంగా పరిగణిస్తోంది. లడ్డూ పవిత్రతను, దానికోసం ఏర్పాటు చేసిన జిఐ టెక్నాలజీని కాపాడేందుకు కఠిన చర్యలు తీసుకుంటోంది. తిరుపతి లడ్డూ టేస్ట్ మరే ఇతర ప్రసాదాల్లోనూ కనిపించదంటే అతిశయోక్తి కాదు. అంతటి ప్రత్యేకత వెంకటేశ్వరుడి ప్రసాదానికి ఉంటుంది. ఆ ప్రత్యేకతను, పవిత్రతను కోల్పోకుండా ఈ లడ్డూకు జిఐ ట్యాగింగ్ చేయించింది టీటీడీ. అయితే తిరుపతి లడ్డు అంటే చాలు లొట్టలేసే భక్తులు కోట్లలో ఉంటారు. ఆ డిమాండ్ ను క్యాష్ చేసుకోవడానికి పలు సంస్థలు నకిలీ లడ్డూలను తయారు చేసి విక్రయిస్తున్నట్లు టీటీడీ గుర్తించింది. అలాంటి సంస్థలకు నోటీసులు జారీ చేసింది. పుష్మై కార్ట్, ట్రాన్సాక్ట్ ఫుడ్స్ లిమిటెడ్ సహా పలు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ కు లీగల్ నోటీసులు పంపింది. ఈ సంస్థలు ఆన్లైన్ లో యథేచ్ఛగా తిరుమల లడ్డూలంటూ తమ ప్రొడక్ట్స్ ని విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. తిరుపతి లడ్డూలను ఎవరూ కాపీ కొట్టకుండా జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ ఆఫ్ గూడ్స్ చట్టం ప్రకారం జిఐ హక్కులను సాధించింది టీటీడీ. దీని ప్రకారం ఎవరూ తిరుపతి లడ్డూను నకిలీ తయారు చేసినా శిక్షార్హులవుతారు. ప్రస్తుతం ఆ చట్టం ప్రకారమే సదరు సంస్థలకు నోటీసులు పంపింది తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు. జియోగ్రాఫికల్ ఇండికేషన్ హక్కుల్ని ఉల్లంఘిస్తూ తిరుమల వెంకన్న లడ్డూల పేరిట తమ ఉత్పత్తులను విక్రయిస్తున్న సంస్థలపై కొరడా గుల్పించింది. వారిపై చట్టపరంగా చర్యలకు సిద్ధమైంది. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణలో చాలా నగరాల్లో ఆలయాలు నిర్మితమయ్యాయి. ఆయా చోట్ల తిరుపతి లడ్డూలకు కూడా అందుబాటులో ఉంచుతోంది. అయితే లడ్డూల తయారీ మాత్రం ఒక తిరుమలలోనే, అది కూడా స్వామివారి సన్నిధిలోనే టీటీడీ పర్యవేక్షణలో జరుగుతుంది. అనాదిగా వస్తున్న ఆచారం ఇది. అది దెబ్బతినకుండా జిఐ ట్యాగింగ్ చేసినప్పటికీ నకిలీగాళ్లు చేతివాటం ప్రదర్శిస్తుండటంతో టీటీడీ అలర్ట్ అయింది. అడ్డంగా దొరికిన ఆన్లైన్ సంస్థలకు నోటీసులు పంపింది. ఈ దెబ్బకు ఇతర సంస్థలు కూడా తమ మెనూ లిస్ట్ లోంచి తిరుమల లడ్డూను పోలిన ప్రొడక్ట్స్ ను తొలగించాయి. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల నమ్మకాన్ని కాపాడడానికి, స్వామివారి లడ్డూ పవిత్రతను కాపాడేందుకు ఎంతటి కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది టీటీడీ.